హలో అందరికీ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ నిమ్మకాయ పప్పు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ అందరూ ఇష్టపడతారు. నిమ్మకాయని చూసి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు మటుకు భయపడతారు. మిగతా వాళ్ళందరూ నిమ్మకాయ పులుపుని చాలా మటుకు ఇష్టపడతారు నాకు తెలిసి. నిమ్మకాయ పప్పుకి ఈజీ అండి. బ్యాచిలర్స్ కానీ లంచ్ బాక్స్లో కానీ చపాతీ, పుల్కా, రోటీ, పూరి దేనిలో అయినా నంచుకోవచ్చండి నిమ్మకాయ పప్పుని. సింపుల్గా అయిపోయి 5 మినిట్స్లో అయిపోతుందండి నిమ్మకాయ పప్పు. నన్ను చాలామంది నిమ్మకాయ పప్పు ఒకసారి చూపించరా అని అడుగుతున్నారు. అందుకనే నేను చేసి చూపిస్తున్నాను. నిమ్మకాయ పప్పుకి 5 విజిల్స్ వచ్చిన దాకా పప్పు అట్లా ఉడకబెట్టుకోండి. అయిపోయిన తర్వాత దానిలో ఉప్పు, కారము, పసుపు, రాళ్ళ ఉప్పు, పసుపు, కారం 3 వేసేయండి. అయిపోయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద ఉడకనివ్వండి. అయిపోయిన లాస్ట్కి ఇంకా చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పెద్ద అసలు కష్టం ఉండదు అసలు రెసిపీ. ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ నిమ్మకాయ పప్పు చాలా ఈజీగా మనకు ఉపయోగపడుతుంది. అట్లా 3 పెద్ద నేనైతే 150 నుంచి 170 గ్రాములు కందిపప్పు తీసుకున్నానండి. అలా మెత్తగా ఉడకనిచ్చాను. ఆ తర్వాత 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకుని వాటిని లెమన్ పిండుకున్నాము. ఆ లెమను ఆ పప్పులో వేసేసాను. వేసి బాగా కలుపుతూ ఉండాలండి. కలిపిన తర్వాత 5 నిమిషాలు కొంచెం ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆ తర్వాత ఇంకా ఏదైనా తగ్గితే ఉప్పు, కారం, పసుపు ఏదైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఈ లెమన్ వచ్చి మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీనిలో ఫైబర్ ఉంది, సిట్రిక్ యాసిడ్ ఉంది, ఇన్ఫెక్షన్ల నుంచి దూరం చేస్తుంది నిమ్మకాయ. ఇంకపోతే చెడు కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. అందుకే పొద్దున్నే ప్రతి వాళ్ళు కూడా వేడి నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకోవడం, లేదా మామూలు నీళ్ళల్లో నిమ్మకాయ పిండుకోవడం, లేదా నీళ్ళల్లో నిమ్మకాయ తేనె పిండుకోవడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి. వ్యాధి నిరోధక శక్తిని బూస్టప్ చేస్తుందండి. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది నిమ్మకాయ. అందుకే అందరూ ఎక్కువ శాతం నిమ్మకాయని వాడుతూ ఉంటారు. పొద్దున్నే ఖాళీ కడుపుతో నిమ్మకాయ తాగుతూ ఉంటారు. అలా ఇంకా మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ స్పెసిఫిక్గా వేయండి. లేకపోతే పప్పు కూరకు అసలు టేస్ట్ అంటే టేస్ట్ రాదు. ఇంకా అలా వేసేసి అలా పోపు పెట్టేసుకోండి దానిలో. అలా అయిపోయింది కదా. ఇంకా ఇంకా మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి నిమ్మకాయ పప్పు చూసి. ఇంకా వేడివేడి అన్నంలో ఒక్క ముద్దలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. హ్యావ్ ఏ నైస్ డే.